ప్రపంచంలో అద్భుత రహదారులు, అతి ఎక్కువ రహదారులు ఎక్కడ ఉన్నాయంటే ఒకప్పుడు అమెరికా, ఆ తర్వాత చైనా. నెంబర్ 1, నెంబర్ 2గా ఉండేది. మనం ఎక్కడో 18వ స్థానంలోనో, 20వ స్థానంలో ఉండేవాళ్ళం. రష్యా కూడా మనకంటే ఎక్కువగా ఉండేది. అయితే నరేంద్ర మోడీ వచ్చాక మౌలిక సదుపాయాల కల్పన మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేయడంతో రోడ్లు విస్తరించడం కావచ్చు, కొత్త రోడ్లు వేయడం కావచ్చు, గ్రామీణ ప్రాంత రహదారులను కూడా మార్చడం కావచ్చు, ఆర్ఎండ్‌బీ రోడ్లను కూడా హైవేలుగా కన్వర్ట్ చేయడం కావచ్చు, హైవేలకిను పల్లె ప్రాంతాలకు అనుసంధానం చేయడం కావచ్చు, పోర్టులకు రోడ్లు వేయడం కావచ్చు, అట్లాగే సరిహద్దుల్లో రోడ్లు వేయడం కావచ్చు, సొరంగాలు కొత్తవి రోడ్లు వేయడం కావచ్చు. వీటన్నిటి కారణంగా ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో నెంబర్ 2లో ఉన్నాం మనం. నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 మనం. అదే కాకుండా ఇప్పుడు మెట్రో రైల్ సర్వీసెస్ మీద కూడా నరేంద్ర మోడీ సీరియస్ కాన్సన్ట్రేట్ చేశారు. అడిగిన చోట్ల మెట్రోలు ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నాలకి మెట్రో ఇచ్చున్నారు. ఇక్కడ చేసుకోవడం పీపీపీ కింద చేసుకోవడం, దాంట్లో కొంత కేంద్రం ఇస్తుంది, మిగతా అది వీళ్ళు రన్ చేసుకోవాలి. అది ఇక వీళ్ళ చేతిలో ఉంది. అలాగే తెలంగాణలో ఎక్స్పాన్షన్ అడిగిన దానికి పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా మెట్రో రైల్ స్టేషన్స్ని, మెట్రో రైల్వే లైన్లకి ఓకే చేస్తున్నారు. అందులో బాగా ఇవన్నీ పూర్తయితే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1కి వెళ్తుంది, అమెరికాని క్రాస్ చేస్తుంది అని చెప్తున్నారు కేంద్ర మంత్రి ఖట్టర్.